వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హరే శ్రీనివాస. మమ్మల్ని చూస్తున్న మా ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రస్తుతానికి మారిషస్ దేశంలో తెలుగు వాళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్వామివారి వ్రత దీక్ష మహోత్సవం మామూలుగా 40 రోజుల వ్రత దీక్ష మహోత్సవం. ఈ 40 రోజుల్లో ప్రతిరోజు మనం మందిరానికి వెళ్ళి పూజ చేసి కీర్తనలు భజనలు పాడి స్వామివారి నామం చేస్తూనే ఉన్నాం. ఈ 40 రోజుల్లో ప్రతి క్షణం మనం స్వామివారిని తలుచుకుంటూనే ఉంటాం. మామూలుగా ఒక అలవాటు రావడానికి 21 రోజులు బాగున్నాయని అంటారు. కానీ ఇక్కడ మనకు వచ్చింది 21 రోజులు మాత్రమే కాదు, 40 రోజులు. వ్రతం పాటించడం అనేది కేవలం శాకాహారి భోజనం తీసుకోవడం మాత్రమే కాదు. వ్రతంలో ఉన్నప్పుడు మనం కొన్ని నియమాలను పాటించాలి. స్వామివారి దీక్ష చేపట్టినప్పుడు స్వామివారిని తలుచుకోవాలి. అసలు వ్రతం అనేది కేవలం తినడం అంటే శాకాహారి భోజనం మాత్రమే కాదు, మనస్స వాచ కర్మణ అంటే మనస్ఫూర్తిగా మనస్సులోనే మంచి ఆలోచనలు ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా మంచి మాటలు చెప్పాలి. అనవసరంగా కోపపడకూడదు. మనం ఏదైనా చేసినా స్వామివారిని తలుచుకుంటూ మంచి చేయాలి. వ్రతం అనేది ఇది. అసలు 40 రోజుల్లో ప్రతిరోజు స్వామివారి పూజ చేస్తూనే ఉన్నాం. చాలా సంవత్సరాల క్రితం మన గోవింద పూజ ఎలా ఉందంటే పూజ చేయడం, స్వామివారిని తలుచుకోవడం, ఓం శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పుకోవడం, కీర్తనలు భజనలు పాడడం అంతే. కానీ ఈ గత దశాబ్దంలో మారిషస్ దేశంలో స్వామివారి పూజ మామూలుగా జరగట్లేదు. అసలు ఇప్పుడు మనం కేవలం గోవింద పూజ అని మాత్రమే చేస్తున్నామని చెప్పుకోకూడదు. ఎందుకంటే మన మారిషస్ దేశంలో ఇప్పుడు గోవింద పూజ అనేది కేవలం ఒక పూజ కాదు, ఒక ఉత్సవంలా మారిపోయింది. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ 40 రోజుల్లో మనం చేసేది పూజ. అవునండి, పూజ. కానీ పూజ తర్వాత ఈ 40 రోజుల్లో ఎక్కడ చూసినా కళ్యాణం చేస్తున్నాం. స్వామివారి కళ్యాణం. మనుషులు కళ్యాణం చేస్తే తమ కోసమే చేస్తారు వివాహం. కానీ స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం కోసం జరుగుతుంది. స్వామివారి కళ్యాణాన్ని చూసినప్పుడు మనం భూలోకంలో కాకుండా వైకుంఠపురంలో ఉండి మన స్వామివారి కళ్యాణాన్ని చూసినట్టుంది. అంత దివ్యంగా ఉంది స్వామివారి కళ్యాణం. అంతేకాకుండా మనం యాత్రలు కూడా చేస్తున్నాం. ఈ యాత్ర ఎలా జరుగుతుంది? మందిరంలో భక్తులు బంధువులు తమ మందిరంలోనే కాకుండా ఈ 40 రోజుల్లో ఒక రోజును ఎన్నుకుని ఒక మారిషస్ దేశంలో ఉత్తర దిక్కులో లేకపోతే దక్షిణంలో ఇక్కడ కనీసం 7 మందిరాలకు వెళ్ళి స్వామివారిని దర్శిస్తారు. ఆ మందిరాలకు వెళ్ళి పూజ చేస్తారు, హారతి చేస్తారు, వీలైతే 2-3 కీర్తనలు కూడా పాడతారు. యాత్ర ఇలా జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం చేసేది భజనమాల కూడా. ఈ భజనమాల ఎలా జరుగుతుందంటే ఆ రోజు 5 గంటలకు అంటే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు స్వామివారి కీర్తనలు మాత్రమే పాడతాం. అంటే అన్నమాచార్య కీర్తనం. స్వామివారి దీక్షలో ఉన్నప్పుడు మనం శ్రీ 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 తాళ్లపాక అన్నమాచార్యని మరవలేం. స్వామివారి కోసం ఎన్నో కీర్తనలు రచించారు ఆ గొప్ప వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య. మన స్వామివారి వ్రతంలో ఎక్కడ విన్నా అదిగో అల్లదివో శ్రీ హరివాసము, లేకపోతే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే, కళ్యాణానికి వెళ్తే పిడికిత తలంబ్రాల పెండ్లి కూతురు, లేకపోతే బ్రహ్మ కడిగిన పాదము. శ్రీవారిని సీతమ్మ అంటే శ్రీదేవి భూదేవితో ఆ ఉయ్యాలలో పెట్టినప్పుడు అలర చంచలమైన ఉయ్యాల అనే పాట మనం వింటూ ఉంటాం. మన 40 రోజుల దీక్ష కేవలం ఒక దీక్ష కాదు,
కేవలం ఒక సాధారణ పూజ కాదు. ఈ మారిషస్ దేశంలోనే దీక్షలో ఉన్నప్పుడు మనం తిరుమల తిరుపతిలో ఉన్నట్టుంది. మన వాతావరణం మారిషస్ దేశంలోని వాతావరణం ఒక దివ్యమైన వాతావరణంలా మారిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే స్వామివారి నామం వింటున్నాం, స్వామివారి మాటలు చెప్తున్నాం, స్వామివారి నామం చెప్తున్నాం మనం. ఇంత గొప్పగా ఇంత దివ్యంగా ఉంది మన శ్రీవారి వ్రత దీక్ష మహోత్సవం. ఈ వ్రత దీక్షలో మనం మనస్ఫూర్తిగా స్వామివారిని పూజించి మనం నిస్వార్థంగా స్వామివారి సేవ చేస్తే మన ఫలితాలు తప్పకుండా, మన కోరికలు తప్పకుండా తీర్చుతాయని నమ్ముతున్నాం. ధన్యవాదం. నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవింద గోవింద.